హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరి అండి. నేను పూరీని మైదా పిండితో చేస్తున్నాను. మరి పూరీలను మైదాతో ఫ్లఫీగా స్మూత్గా ఎలా చేయాలో చూసేద్దామండి. ముందైతే ఈ కప్తో నేను మైదా తీసుకున్నానండి. 1 కప్ తీసుకున్నాను అండ్ 1 స్పూన్ పంచదార అండ్ రుచికి సరిపడా సాల్ట్. పంచదార వేసుకుంటే పూరీలు బాగా వస్తాయండి, ట్రై చేసి చూడండి మీరు కూడా. అండ్ ఈ మిక్స్చర్ని అంతా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ పూరీలు మెత్తగా ఫ్లఫీగా స్మూత్గా రావాలంటే మనం కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. పిండిని బాగా గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలండి, అప్పుడే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి. చూసారు కదా, నేను చూపించిన విధంగా కలుపుకోండి. కలుపుకున్నాక ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. అరగంట అయ్యాక చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీలు చేసుకోవడమేనండి. పూరీలను ఒత్తుకునేటప్పుడు బాగా పలుచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకుంటే పూరీలు బాగా వస్తాయండి. పూరీలు చేసుకున్నాక ఒక కళాయిలో ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక అప్పుడు పూరీలు వేసుకోవాలండి. చూడండి, బాగా పొంగాయి కదా. చాలా ఈజీగా ఇలా పూరీలు మైదా పిండితో చేసుకోవచ్చండి. ఫ్లఫీగా స్మూత్గా బాగుంటాయి. వీటికి శనగపిండితో చేసిన కర్రీ కానీ బంగాళదుంప కర్రీ కానీ బాగా సూట్ అవుతాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్ము అను టేల్స్.